2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ఒక రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తి నాతో కమిట్ అయ్యాడా? అంటే నాతో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నాతోటే ఉంటాడు. ఇతను నాకు కమిట్ అయ్యాడు. కమిట్మెంట్ ఉంది ఇతనికి రిలేషన్‌షిప్‌లో అనేది ఎలా తెలుసుకోవచ్చు? అండ్ దాంతో పాటు కొంతమందికి అసలు తెలియదు. ఇది ఇంట్రెస్ట్ అతను నా మీద చూపించింది, లేదంటే ఇతను నాతో కమిట్మెంట్‌తో ఉంటున్నాడా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి సూపర్ఫిషియల్ అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అంటే అవసరం ఉంటే మాట్లాడి, లేకపోతే బాగున్న రోజున మాట్లాడి, అంతా బాగుంటే ఓకేలా ఉండి, సూపర్ఫిషియల్గా ఉండేదంతా ఇంట్రెస్ట్ ఎవరికైనా రావచ్చు. ఫర్ దట్ మ్యాటర్ మనం ఎవరైనా చూసినా కూడా ఇంట్రెస్ట్ పడవచ్చు, ఆర్ ఎవరు మనని చూసినా ఇంట్రెస్ట్ రావచ్చు. ఇంట్రెస్ట్ ఈ సూపర్ఫిషియల్ లెవెల్. ఎమోషనల్ కమిట్మెంట్ ఉండదు వీళ్ళకి. కమిట్మెంట్లో ఎమోషనల్ పర్సివరెన్స్ అంటారు. అంటే దే అటాచ్. నీకు కావాల్సినప్పుడు నేనున్నాను, నేను వస్తాను, నేను చేయగలుగుతాను, యు ఆర్ ఇంపార్టెంట్ దాన్ మై సెల్ఫ్ అనే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తే అది కమిట్మెంట్ కింద మారుతుంది. ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ చూడు, ఫస్ట్లో ఇలా స్పైక్ లాగా వచ్చి స్లోగా తగ్గిపోతుంటుంది. సో దట్స్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇలా పెరిగి మళ్ళీ తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా దొరికితే అట్రాక్టివ్గా అటు వెళ్ళిపోతుంటుంది. సో దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ ఉండదు, కమిట్మెంట్ లాంగ్ టర్మ్ ఉంటుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నవాడు నీ ఓన్లీ లైక్స్, పాజిటివ్సే వెతుకుతాడు. కమిట్మెంట్ ఉన్నవాడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ నీతో ఉంటాడు. దే విల్ లైక్ బోత్, వాట్ ఎవర్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్. ఇంట్రెస్టే ఉన్నవాళ్ళు నీ పాజిటివ్స్ని నీకు చెప్పి నిన్ను ఎంతసేపు కావాలంటే అంతసేపు నీతో ఉండి తర్వాత నెగిటివ్స్ని ఎక్కువ ఎత్తి చూపించడం చేస్తుంటారు. వేరాజ్ కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు నీకు పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, అన్నిటినీ సమానంగా చూస్తారు అండ్ అన్నిటినీ నేను బెటర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇంతకు ముందే చాలా స్టోరీలు జరిగి ఉంటాయి. అలాంటి వాడే ఎవరైనా నాకు చాలామంది వచ్చినప్పుడు చెప్తుంటారు, నేను ఫస్ట్ కలిసినప్పుడు అండి ఎవరో మోసం చేశారు, ఆ మోసమైన స్టోరీ నేను వినేసరికి నేను కరిగిపోయాను, ఈయన ఇంత మంచివాడు, ఈయన ఎలా మోసం చేశారని నేను ట్రాప్ అయ్యానని. సో ఎవరైతే ఇంట్రెస్ట్ బ్యాచ్ ఉంటారో వీళ్ళు వాడికి ఇంతకుముందు జరిగిన స్టోరీ ఒక ఏడుపు మోడ్లో చెప్తాడు మనకి. ఇది గ్యారంటీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి అమ్మాయి ఆర్ అబ్బాయి. గుర్తుపెట్టుకోవాల్సింటే నాకు ఇంత కష్టం ఉండి నేను ఇంత మంచివాడిని, నన్ను వాళ్ళెవరో ఇలా మోసం చేశారు అని ఒక స్టోరీ చెప్తాడు, కంపల్సరీ చెప్తాడు. సో ఎవరైనా మీకు అలాంటి స్టోరీ చెప్తున్నారంటే వాడు తప్పు. ఒక లేడీ నా దగ్గరకు వచ్చింది, ఆమెకు మ్యారేజ్ అయ్యి హస్బెండ్ లేడు అండ్ 9 years పాప ఉంది. ఎవరో ఒక అతను ఆమె లైఫ్లోకి వచ్చాడు. వాడన్నీ ఇట్లాగా, నేను గుజరాత్లో ఉండేవాడిని, ఆ గుజరాత్లో నన్ను ఇలా జరిగింది, ప్రాబ్లం అయింది, నేను ఇక్కడికి వచ్చేసాను, ఫ్యామిలీ కోసం నేను ఇంత చేస్తున్నాను, ఈ టైప్లో చాలా అంటే నేను ఎంత మంచివాడిని అంటే నేను మంచితనానికే మంచివాడిని అని చూపిస్తూ ఈ అమ్మాయిని ట్రాప్లోకి పెట్టాడు. సో అలాగా నీకు అన్నెసెసరీ ఎమోషనల్ స్టోరీ చెప్తారు చూసారా, వాళ్ళది ఓన్లీ ఇంట్రెస్ట్, వాళ్ళ పర్సనల్ ఎజెండా నడుస్తుంటుంది. అండ్ ఎవరైతే కమిట్మెంట్ ఉంటారో నీకు ఇలా జాలి హృదయంగా స్టోరీలు చెప్పి జాలి కథలు చెప్పి నేను పడేయాలని చూడరు. దే ఆర్ వాట్ దే ఆర్, అంతే. ఇంట్రెస్ట్ ఓన్లీ పైన ఇంట్రెస్ట్, సూపర్ఫిషియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా టైంకి ఎప్పుడైతే మనకు అవసరమో అప్పుడు అందుబాటులో ఉండరు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తించాల్సిన రెడ్ ఫ్లాగ్ అండ్ రెడ్ సైన్. ఓన్లీ ఇంట్రెస్ట్. అండ్ ఎవరైనా సరే ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ మోర్ దాన్ దే అండర్స్టాండ్. కమిట్మెంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంట్రెస్ట్లో ఉన్నవాళ్ళు ఎంతసేపు నువ్వు నన్ను అర్థం చేసుకో, నేను ఇట్లా ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను అర్థం చేసుకో అనే దాంట్లో ఉంటారు. అండ్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉండొచ్చు, నాట్ దట్ దే ఆర్ కమిటెడ్. ఈ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటిల్ ఇట్ ఈస్ కమిట్మెంట్, లైన్ ఎవరు దాటినా వాళ్ళదే తప్పు. లైన్ దాటకూడదు, చాలా ఇంపార్టెంట్. ఆ లైన్ దాటకూడదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నీ దగ్గర నుంచి ఫైనాన్షియల్గాను, ఫిజికల్గాను, ఎమోషనల్గాను గుంజుకోవడానికి చూస్తారు, లాక్కోవడానికి చూస్తారు. సో నెవర్ గివ్. ఇంట్రెస్ట్ ఉంది కదా, వాడు సరే మాట్లాడుతున్నాడు కదా, హెల్ప్ చేయాలి కదా, నో వే, నో ఛాన్స్. అంటిల్ ఇట్ ఈస్ కమిటెడ్, నో వే, నో ఛాన్స్. అండ్ కమిట్మెంట్ అయ్యాక కూడా మోసాలు జరుగుతాయేమో, బట్ మెజారిటీ ఆఫ్ ఇట్ అది ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఒకసారి కమిట్ అయితే, ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయి ఉంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉంటే, అండ్ ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు దే ఆర్ హ్యావింగ్ సమ్ క్యారెక్టర్ టు దెమ్. ఆ క్యారెక్టర్ ప్రకారమే ఉంటారు వాళ్ళు. క్యారెక్టర్ ఈజ్ యువర్ కోర్ లోపల. అది సడన్గా తెలిసిపోతుంది. మనం ఇంట్రెస్ట్ ఉన్న వాడితో మాట్లాడుతుంటే సడన్గా వాడి క్యారెక్టర్ బయటపడుతుంది, సడన్గా వాడి బిహేవియర్ తెలిసిపోతుంది. అవి ఏం కాదు, అప్పుడు అలా బిహేవ్ చేశాడని కవరప్ చేసుకోవద్దు, తెలుసుకోవాలి. దిస్ ఇంట్రెస్ట్, దిస్ ఇస్ కమిట్మెంట్ అని. ఇది తెలుసుకోనని రోజులు తెలియకుండానే తప్పులు చేస్తాము, తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతాము. అండ్ కొంతమంది ఎలా ఉంటారంటే
ఎవడు వాడి లైఫ్లోకి వచ్చినా వీడు నిజమైన ట్రూ లవ్ ఏమో అనుకునేటట్టుగా, నిజమైన నాకు రిలేషన్ దొరికేసింది అనుకున్నట్టుగా అనుకుంటారు. అందుకే దీనికి ఒక 3-point రూల్ ఉంది. 3-point రూల్ ఏంటంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళు మన పర్సనల్ ఫిజికల్ ఆర్ మన మెంటల్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ థింగ్, నీ హెల్త్ గురించి పట్టించుకోకుండా రాత్రి అంటే రాత్రి పిలిచి, పొద్దునంటే పొద్దున్న పిలిచి, నువ్వు ఇలా తెచ్చివు, అలా తెచ్చివు, అలా చేయి, ఇలా చేయని ఫిజికల్గా మెంటల్గా మనం డ్రైన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఫిల్టర్ అవుట్. అలాంటి వాళ్ళు మీ జీవితంలోకి రాకూడదు. ఫస్ట్ ఫిల్టర్. ఈ మే బీ షోయింగ్ ఇంట్రెస్ట్, ఈ మే సే యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ సో మచ్, షీ మే సే యు ఆర్ ఇంత మ్యాచో మ్యాన్ అని చెప్పిన ఫస్ట్ లిమిట్, నన్ను ఎమోషనల్గా డ్రైన్ చేస్తుందా, ఫస్ట్ చెక్ పాయింట్. ఓకే, సెకండ్ చెక్ పాయింట్, ఎప్పుడు కూడా తన అవసరం ఉన్నప్పుడు, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు పొగిడి, లేనప్పుడు ప్రెషర్ పెడుతున్నారంటే దే ఆర్ డేంజరస్ క్యాండిడేట్స్. డేంజరస్. అవసరం ఉన్నప్పుడే అలాంటి వాళ్ళు కనపడగానే వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, స్లోగా కట్ దెమ్ ఆఫ్. వాళ్ళకి తెలియకూడదు కట్ చేసినట్టు. అలా ఉండాలి. సెకండ్ స్టెప్, దట్ దే ఆర్ యూజింగ్ యూ అండ్ టైమ్ కమ్స్ అండ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్. అది సెకండ్. థర్డ్ స్టెప్ వచ్చేసి వాళ్ళు మాట్లాడే తీరు విత్ పర్సన్ టు పర్సన్ మారుతుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపు నిన్ను కూడా అదే పని చేయగలుగుతాడు, నిన్ను కూడా అలాగే మార్చేయగలుగుతాడు. మార్చగలుగుతాడు. సో ఈ 3-point చెక్కర్ ఉంటే మోస్ట్లీ ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళు జనరల్లీ మీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరైతే అతిగా ఫ్యామిలీయే ఇంపార్టెంట్ అంటున్నారో వాళ్ళు జనరల్లీ మీకు ఇవ్వకపోవచ్చు. ఇది బండలెక్క రూల్. సో ఇవి తెలుసుకుని నువ్వు అలా ఉండగలను అనుకుంటేనే కమిట్మెంట్లోకి మారాలి. లేకపోతే కీప్ ఇట్ యాజ్ ఎన్ ఇంట్రెస్ట్. ఏవో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి లైఫ్లో, ఆ బ్యూటిఫుల్ మూమెంట్లో ఒక క్రష్ లాగా, ఒక ఇంట్రెస్ట్ లాగా, అరే భలే ఉన్నాడు, అరే భలే ఉంది, అంతవరకు ఆపేసేయాలి. ఎప్పుడు దాన్ని ప్రొసీడ్ చేసి దాన్ని ఎమోషనల్గా బాధలాగా మార్చుకుని, ట్రామాలా మార్చుకుని, అది ఎప్పటికీ మన మైండ్లో ఉండిపెట్టేట్టుగా చేయొద్దు. వీటన్నిటిలోకి ఇంట్రెస్ట్ టు కమిట్మెంట్ మారే ముందు ఎక్స్పెక్టేషన్స్ ఒకటి వస్తాయి. ఈ ఎక్స్పెక్టేషన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ టూ మచ్ యూ విల్ డిసప్పాయింట్ టూ మచ్. అందుకని ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంచుకోవాలి. ఎంత కంట్రోల్ ఉంటే అంత మంచిది. దీనికే వీటన్నిటికీ మేము చెప్తాము, స్టమక్లో స్పిండిల్ సెల్స్ అని ఉంటాయి విచ్ కనెక్ట్ యువర్ బ్రెయిన్ ఆల్సో. ఓకే, ఇన్సులా అని మన బ్రెయిన్ లోపల ఒక పార్ట్ వేర్ ఇట్ కనెక్ట్స్. అందుకే గట్ ఫీలింగ్ అంటాం చూసారా, ఆ ఫీలింగ్ చెప్తుంది దిస్ ఈజ్ రియల్ కమిట్మెంట్ కాదు. దాన్ని ట్రైన్ చేసుకోవాలి. కొంతమందికి అన్ని గట్ ఫీలింగ్, ఎవడు కనిపించినా గట్ ఫీలింగ్ చెప్పింది అన్నట్టుకుంటాం. దాన్ని ట్రైన్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది మనకి ఇది రైట్ పర్సనా కాదా, రైట్ రిలేషనా కాదా అని తెలుస్తుంది. దాన్ని చేసుకోవడానికి దేర్ ఆర్ ప్రాక్టీసెస్, మెడిటేషన్స్, దేర్ ఆర్ బ్రీదింగ్ టెక్నిక్స్, మెథడ్స్ ఉన్నాయి వెర్ యూ నో ఓకే దిస్ ఇస్ ద రైట్ వైబ్, రైట్ పర్సన్. లేదనుకుంటే అనవసరంగా కమిట్ అయ్యాం అనుకుని ఆ ఇంట్రెస్ట్ని కాస్త డ్యామేజ్ చేసుకున్నాడు. చాలా ఇబ్బందులు పడతారు, చాలా ఫేస్ చేస్తారు లైఫ్లో. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.